13వ అధ్యాయం పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. చెప్పాను. కనుక అతడు ఇంట్లో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనికి నరికివేయను. దీని వలన ఈ భూమి నేల వ్యర్థమైపోవాలని ద్రాక్షతోట మాలితో చెప్పాను. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ కలిగి మెరుగు వేయటట్టుకు వేయపట్టుకు ఈ సమయం కూడా ఉండలేదు. అది ఫలించినా సరే ఏది అలా నరికించి వేయమని అతనితో చెప్పాను. సరిపోద్దమ్మా. థ్యాంక్ యూ అమ్మ. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు ధ్యానం చేసి ఉంటాం. ఇక్కడ మనకు ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టు మీద కాయలేమీ లేవు. మన సాదృశ్యాలకు వెళ్తే చాలా సాదృశ్యాలు చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తుడు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఉన్నాడు అనేది ఈ వాక్యాన్ని బట్టి లెక్క కట్టారటండి. అంటే పరిచర్య చేసింది. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు అనేది ఈ వాక్యాన్ని బట్టి తీసుకున్నారటండి. కొన్ని కామెంట్లో ఎలాగ చూడండి, 7వ వచనం ఏమంటాడు? గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. ఈ మాట ఎవరితో అని ఉంటారండి? జనరల్గా ఆత్మీయార్థంగా తీసుకుంటే తండ్రి కుమారునితో చెప్పుండి ఉండాలి. ఈ లోకంలో మనందరం అంజూరపు చెట్లు అనుకుంటే మనలో ఫలాలు ఫలించాలి. మొదటి సంవత్సరం ఫలం ఫలించలేదు, 2వ సంవత్సరం ఫలించలేదు, 3వ సంవత్సరం ఫలించలేదు. అంటే యేసయ్య మొదటి సంవత్సరం పరిచయం చేశాడు, 2వ సంవత్సరం పరిచయం చేశాడు, 3వ సంవత్సరం పరిచయం చేశాడు. ఎవరు ఫలాలు ఏం ఫలించలే. అందుకని 3వ సంవత్సరం ఏమన్నాడు? ఆయన వచ్చాడు, పండు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, ఫలాలు లేవన్నాడు. వెంటనే తీర్పు వచ్చేస్తుంది. చూసారా, మీరు గమనించారా? చాలా తీర్పు మనకు పక్కనే ఉంది, మనం గమనించుకోవడం లేదు. కృపాకాలంలో ఉన్నాం, రేపు మనదే అనుకుంటున్నాం. వెంటనే తోటమాలి అంటే యెహోవా దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడండి? దీన్ని నరికివేయము. ఇంకా అప్పుడు జాలి లేదు, ఇంకా జాలి లేదండి. నరికేసి అగ్నిగుండంలో పడేయమంటున్నాడు. చాలా భయంకరమైన విషయం. ఫలం ఫలించాలి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వలోకముతోటి సర్వదూతలతోటి స్తుతి స్తోత్రము స్తుతించబడే దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ ఆలయానికి చేయాలని తండ్రి 3 సంవత్సరాలు మీరు సమయం ఇచ్చారు. 4వ సంవత్సరం నీ కుమారుని ద్వారా మరొక సంవత్సరం మాకు మా జీవితంలో అనుగ్రహించారు తండ్రి. స్తోత్రం ప్రభువా. ఇక్కడ కూడి వచ్చిన సంఘాన్ని దీవించండి. నీ కుమారు ద్వారా మా రక్షణ అనుగ్రహించినందుకు, ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి సంఘాన్ని దీవించండి, సంఘ పరిచయం దీవించండి. ప్రతి ఒక్కరిని మీ మహిమాపేటం దగ్గర చేరి ఉన్నాం తండ్రి. మా హృదయాలు తెరవండి. మాకు రేపని రోజు మీరు అనుగ్రహించారంటే దాన్ని అలసత్వంగా తీసుకోకూడదు తండ్రి. మేము సిద్ధపాటు కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి. మీ వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ కసబుని ఊరేశారని చెప్పారు కదండి. ఇదే నెల రేపటి రోజు 2008 కరెక్ట్గా 4 సంవత్సరాలు అవుతుందండి. వాడు 8 మందో 9 మందో పాకిస్తాన్ నుంచి మరబోట్ల మీద వచ్చారండి. వాళ్ళు మరబోట్ల మీద వాళ్ళు మరి తిండి ఉండదు కాబట్టి వాళ్ళు దాంట్లో ఎండు ద్రాక్ష, కిస్మిస్ పళ్ళు, రకరకాల బ్యాగుల సెటప్తో బాగానే వచ్చారండి. వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా వచ్చారంటే వాళ్ళు రావడం పడవలు దిగడం. బొంబాయిలోని హోటల్ తాజ్ అని ఉందండి. మినిమం తక్కువ కాస్ట్ అనుకుంటేనే ఒక రోజు రెంట్ ఒక 20,000 ఉంటుంది. ఒక రోజు మన దాంట్లో ఉండాలంటే అంత ఖరీదైన హోటల్ అది. ఇంక వెళ్ళడం కొన్ని దెబ్బలాట మాట జరిగి ఘర్షణ పెరిగి కొట్టుకున్నారో కాల్చుకున్నారంటే అర్థం ఉన్నది. ఈ వ్యక్తి
AK-47 అంటే ఇంకా లేటెస్ట్ గన్లతో వచ్చారు వాళ్ళు. వచ్చి ఇలా హోటల్లో ప్రవేశించడంతో కాల్చుకుంటూ వెళ్ళిపోతారండి అందరినీ. అది 2008 నవంబరు 26 తారీఖు బుధవారం వచ్చింది. ఈవేళ మనకు ఆదివారం 20 తారీఖు ఆదివారం వచ్చింది. రేపటి రోజు 4 సంవత్సరాలు పరిశోధన కోర్టులో పెట్టారు. వాడికి రక్షణ వాడు చనిపోకుండా వాడికి ఎన్ని చర్యలు చేయాలన్నీ చేసి సమగ్రంగా గవర్నమెంట్ అన్ని నివేదికలు చేసిన తర్వాత వీడు దోషి అని నిర్ధారించారు. కోర్టు ఉరిశిక్ష చేసింది. సుప్రీంకోర్టుకు దేనికో వెళ్ళి అనుకున్నాడు. సుప్రీంకోర్టు కూడా నువ్వు చేసింది సరి అయినదే నిర్ధారించి ఉరి సమంజసమని చెప్పారు. చివరిగా రాష్ట్రపతికి అప్లై చేసుకున్నాడు ఆయన. రాష్ట్రపతి ఒక్కడికే అధికారం ఉన్నదండి. సుప్రీంకోర్టు కాదన్న తర్వాత ఉరి శిక్షను రద్దు చేయడానికి. రాష్ట్రపతి కూడా కాదనేసాడండి. అది పోయిన బుధవారం వార్తలు ఎందుకు నేను 8 గంటలకు చూస్తుంటే కరెక్ట్గా 7:30కు తీశారట. 7:30కు ఉరి తీసేశారు ఉదయం. అతనికి 7వ తారీఖున 8వ తారీఖున చెప్పారట నేను ఉరి తీసేస్తున్నామని. ఇంకెవరికీ తెలియదు. ఒక 15 మందికో 16 మందికి మాత్రమే ఈ విషయం తెలిసాక. అయితే ఈ విషయం మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మనం చేసిన పాపాలకు ఫలితం అనుభవించక తప్పదండి. యేసయ్య మన రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ ఆ ట్రైన్ మనం ఎక్కాలి. మన కోసం చనిపోయాడైనా ఒక రక్షణ సిద్ధపాటు చేశాడు. ఇంకొక ఊరికి వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే మన ట్రైన్ ఎక్కాలి. మనం ఎంతకాలం దేవుడు మన కోసం ఎదురు చూస్తాడండి? ఎంతకాలం మనకు సమయం ఇస్తాడు? మారు మనసు ఫలాలు రాకపోతే ఎలాగా? ఎంతకాలానికి మనలో మార్పు రాకపోతే ఎలాగా? ఒక్కసారి మనం ఈ వాక్యాన్ని తీసుకుంటూ ముందుకు పోదాం. అసలే ఫలాలంటే ఏంటి? ఈవేళ కసబ్ అనేవాడు చాలా కసాయిగా వాడు చేసినవన్నీ కూడా పెద్ద పెద్ద హోటల్స్ కాబట్టి ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టారు. కెమెరాలు పెట్టింది ఎలా రికార్డ్ అయిందంటే వాడి కళ్ళలో కసి. అంటే భారతదేశంలో ఒక పెద్ద హోటల్లో ఉన్న వ్యక్తిని చంపేస్తే భారతదేశం అంతా తిరుగుబాటు వచ్చేస్తుంది అనేది చాలా భయంకరమైన ఆలోచన. తర్వాత వాడు బాధపడ్డాడటండి. అల్లా నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను అనేది ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని పేపర్లో వచ్చింది. జరిగిన చనిపోయిన 300 మందిని చంపేశారు. అగ్గిపెట్టి లోపల బాంబులు పెట్టి పేలు చేశారు. మన బ్లాక్ అమ్ముండర్స్ వెళ్ళి అందరిని వీడు బతకట్టాడు అంతేకానండి. మిగిలిన 9 మంది 8 మంది చనిపోయారు స్పాట్లను. మన వాళ్ళు చనిపోయారు. చేసిన పాపం ఎక్కడికే పోదండి. పాపం ఫలం మనం అనుభవించవలసిందే. అందుకే ఫలాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ వాక్యంలో మనకి ఏమంటున్నాడండి ఆయన అంజూరమ్మ గురించి మాట్లాడుతూ ఈ దేవుడు వచ్చి మన దగ్గర చూస్తాడండి మనం ఫలించామా లేదా. పోయిన సంవత్సరం ఎలాగ ఉన్నాం, ఇప్పుడు 2013 వచ్చేస్తుంది. ఇంకొక నెల 15 రోజులు, నెల 6 రోజుల్లో 2012లోని ఫలాలు అలాగే ఉన్నాయా? 2013లో మనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎఫెసీ గ్రంథాలు మన ఫలాలు మాట్లాడుకుంటాం. 9 ఎఫెసీ అంటే గలతీలోనా ఆత్మ ఫలాలు, గలతీలో 9 ఫలాలు మాట్లాడుకుంటాం. ఆగండి అమ్మ, ఎంతమంది అప్పచెప్పగలరండి 9 ఫలాలు చూడకుండా? బైబిల్ చూడకుండా 9, 1, 2 చేతులు వేసినాయి అంటే బట్టి పట్టాలి తప్పదండి. ఫలాలంటే ఆ ఫలాలే మాట్లాడుకుంటున్నాం మనం. ఆత్మ ఫలాలకి మొదటి ఫలం ఏంటండి? ఈ ప్రేమ అనేది చూపించగలగాలి మనం. 2 సార్లతో మొదలెడుతుంది. శాంతము, సమాధానము, దీర్ఘశాంతం. ఇంకప్పుడు దీర్ఘశాంతం 3వది కాదు 4వది వస్తుంది అనుకుంటా అండి. దీర్ఘశాంతం 4వది వస్తుంది, దయాళత్వం 5వది వస్తుంది. లెక్క పెట్టుకోవాలి. ప్రేమ, శాంతి, సమాధానం అని గుర్తుపెట్టుకోవాలి ముందు. ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయండి. ప్రేమ చూపించేయాలని చూపించగలుగుతామా? ఫలం అంటే అదండి, వచ్చి చెక్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు? తోటమాల దగ్గరికి వచ్చాడు. ఈ ఫలాల్లోకి మనం వెళ్తున్నాం. ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తాడు అన్నది మనకి క్లియర్గా ఉంటుంది మీకు. అది కూడా మాట్లాడుకుందాం మనం. అయితే మరి కూడుకుంది కాబట్టి తగ్గించేద్దామండి. చూడండి, కనుక మనకి లోక సువార్త 13:7 ఏమంటాడండి? 6వ వచనం కూడా చూద్దాం. ముందు జరిగింది ఎలా జరుగుతుంది. ఆయన మరి వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ గలతీ పత్రిక రాసిన ఈ 9 ఫలాల్లో ఒక్క ఫలం అన్నా మనకు ఉండాలి. 9వ ఫలం ఏంటండి? చెప్పినంత సులువు అంటారా? ఏది అక్కర్లేదని చెప్పడం అండి. ఆశ నిగ్రహం అంటే ఏంటనుకుంటున్నారు? ఎదురుకుండా సెల్ఫ్ కంట్రోల్ అటండి. ఎదురుకుండా మీకు అంటే మాంసం తినే వాళ్ళకైతే రకరకాల ఫ్రైలు పెట్టారనుకోండి, చూస్తూ ఏమీ తినకూడదు.
ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఖరీదైన చీరలు, బట్టలు, బంగారం ఎదుర్కొంటే పెట్టారు, మీరు ఏమీ అక్కర్లేదు మాకని మీరు అనగలగాలి. మా మగవాళ్ళకైతే రకరకాల బళ్ళు, కార్లు ఇలాంటివి ఉంటాయి, సెల్ ఫోన్లు. ఆశా నిగ్రహం అంటే అదటండి. ఆత్మఫలం ఎవరు ఇవ్వాలండి? పరిశుద్ధాత్మ ఇవ్వాలి మీకు. ఆత్మఫలం పరిశుద్ధాత్మ ఇస్తుంది, మన సొంతంగా మనం ఏం చేయలేమండి. అలాగని మేము చేసేస్తాం ప్రభువా నువ్వు క్షమించే అంటే ఆయన క్షమించేస్తాడండి మనల్ని. అలా క్షమించేస్తాడని కానీ అని అనుకుంటే మన బైబిల్ అధ్యాయం పూర్తిగా చేయలేనట్టే, ఒక ఆర్డర్లో చేయలేనట్టే. అయితే ఈ వాక్యానికి వెళ్ళడానికి ముందు నాకు ఎప్పటి నుంచో ఈ చర్చలో ఇది ఒకటే చెప్పలేకపోయాను, ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు దాదాపుగా అందరూ బైబిల్ చదువుతున్నారు కాబట్టి సింపుల్ టిప్స్ 12 ఉన్నాయండి. అంటే వాక్యానికి సంబంధించి కాదు, కానీ దేవుడు వచ్చి మనల్ని పరిశీలించడం అనుకోండి, మన దగ్గర ఫలాలు ఉండాలి. ఫలాలు ఉండాలంటే ఆయన వాక్యం మనం విని ఉండాలి. ఆయన వాక్యం మనం వినుంటేనే మీరు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఎంత శక్తివంతమైందో వాక్యం చదవడం అంతే శక్తివంతమైంది. కనుక మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీకు సమస్య వచ్చిందండి, ఇంట్లో కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది, మనం ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? దేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి. దేవుడు మనతో వచ్చి ఇలా మనకు ప్రత్యక్షమయ్యి మనకి సీరియల్స్లో వాటిలో కనపడినట్టు దేవుడు వచ్చి నీకు ఈ కష్టం వచ్చిందా తీసేస్తానని చెప్పడండి. అలా చెప్పాలంటే మనం దేవుడితో ఇంకా మమేకం అయిపోవాలి. ఇంకా మనకి దేవుడితో మనకి లింక్ ఇంక మధ్యలో మధ్యవర్తి ఇంకెవరు అక్కర్లేదు. ఇంకా దేవుడితో ఆ సంబంధం ఏర్పాటు చేసుకోగలిగితే ఆయనే మాట్లాడతాడు. ఆ విధంగా చేయాలంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. మనం ఏమనుకున్నామంటే మనం ఇంతకుముందు పిక్చర్ బైబిల్ ఒకటి తీసుకున్నాం, యెరూషలేము పట్టణం ఇవన్నీ కూడా చదువుకున్నప్పుడు ఈ బైబిల్ని మనం చదువుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 12 విధాలుగా మనం విభజించుకోవాలి. అలాగైతే కానీ బైబిల్ విడవం. లేకపోతే ఎంతసేపు ఏం చెప్తామంటే బైబిల్ అండి చాలా గొప్పదండి, చాలా గొప్ప దేవుని వాక్యం అండి అని చెప్పేసి మొదలెట్టేస్తాం అనమాట అండి. అలాగా మొదలెట్టండి, చదవడం మొదలెట్టినప్పుడు ఈ విధంగా మొదలెట్టండి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఆ సృష్టి జరిగింది. మీరు అంతే అది బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. సృష్టి క్రమం జరిగింది. ఆదికాండం 1 నుంచి 11 వరకు సృష్టి, మానవ నిర్మాణం, పతనం, నోహు జలప్రళయం, బాబేలు గోపురం. ఈ 4 అంశాల మీద మీకు 11 అధ్యాయాల వరకు ఉంటుంది. మీకు 11 నుంచి 50 వరకు, అంటే నేను ఆదికాండం 2 కింద విడదీస్తున్నాను అంతే, మిగిలిన ఏం భాగం కాదు. 11 నుంచి 50 వరకు మీరు ఏం గుర్తు అంటే మొదటిదే క్రియేషన్ స్టేజ్ అంటారండి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి. తెలుగు వచ్చేటప్పటికి సృష్టి స్టేజ్ అంటే తెలుగు ఏం చెప్తామండి, మొదటి స్థితి సృష్టి స్థితి అండి, క్రియేషన్ స్టేజ్. ఈ 11 నుంచి 50 వరకును మనం ఏ వాక్యం చదువుకున్నా పితరుల యుగం అని గుర్తుపెట్టుకోవాలండి. పేట్రియార్చియల్ స్టేజ్ అంటాడు. పితరులు అంటే మన 4 గుర్తు రావాలి మనకి. అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టుకోండి. అబ్రహాం కొడుకు ఇస్సాకనే రావాలి. ఇస్సాక్ కొడుకు యాకోబు. యాకోబులో ఓ కొడుకు ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. ఈ 4 చరిత్ర ఈ 11 నుంచి 50 వరకు ఉంటుంది. మీరు పుస్తకం నిద్రలో తీసినా పొరపాటును తీసుకున్నావా, నేను ఈ స్టేజ్లో ఉన్నానా, ఇప్పుడు ఎక్కడ ఉన్నానా అని తెలుసుకోవాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో బండి ఎక్కామనుకోండి, బండి వెళ్తూ ఉంటుంది, స్టేషన్కి ఏమైనా చేస్తారు. ఇప్పుడు ద్వారపొడి రకరకాల పేర్లు ఉంటాయి. బస్ స్టాండ్లో కండక్టర్ అనుకోండి, అమ్మ కాకినాడ వచ్చింది, ఇలా తాళమూరు వచ్చింది, దౌడ ఎక్స్ప్రెస్ చెప్తూ ఉంటారు. అలాగే మీరు ఈ పుస్తకం ఆదికాండం 30 అధ్యాయం తీశారనుకోండి, పితరుల యుగం ఉండదని గుర్తుపెట్టుకోండి. పితరుల యుగం అనగానే వాళ్ళు చేసిన పనులు గుర్తుంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందండి, ఈ జనమంతా కూడా ఈ ఇశ్రాయేల్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. 400 సంవత్సరాలు అయిపోయింది. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం కావాలంటే అక్కడ బందీలు అయిపోయారు. అంటే మనకు తెలిసిన స్టోరీని విడగొట్టుకుని బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవగలిగితే, 2వ స్టేజ్ పితరుల స్టేజ్. 3వ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందండి, 3వ స్టేజ్ విడుదల కావాలి. బందీలైన వాళ్ళు విడుదల అవ్వాలి. నిర్గమం, ఎక్సోడస్ స్టేజ్ అంటారు. నిర్గమం అంటే ఎక్కడ బందీ అయిపోయారు అందరూ కూడా, ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళారు. అంటే ఉదాహరణకి మండపేట నుంచి ద్వారపూడి వెళ్ళారు. ద్వారపూడిలో 400 సంవత్సరాలు ఉండిపోయారు. అక్కడి నుంచి తిరిగి రావాలి. అదంతా కూడా నిర్గమ ఎక్సోడస్ స్టేజ్ అంటారండి. 3వ స్టేజ్ ఎక్కడి నుంచి ఉంటుందండి మీకు అది, నిర్గమకాండం మొదటి నుంచి విడుదల. అది బైబిల్ మీద మనకు ఎక్కడి వరకు వస్తుందండి విడుదల, ఎక్కడి వరకు వచ్చిందండి మనకి. సంఖ్యాకాండం ఇంకా చెప్పాలమ్మా, విడుదల మొత్తం విడుదల వచ్చింది. ఈజిప్ట్ నుంచి విడుదల. ద్వితీయోపదేశ కాండం లాస్ట్ అధ్యాయం వరకు విడుదలే.
మీరేమో ద్వితీయ అంటే ఏంటండి? రెండోసారి. ఏంటి రెండోసారి? ఉపదేశం చేశాడు ఆయన. మొదటిసారి బయట నుంచి వచ్చినప్పటికీ అప్పుడున్న జనాంగానికి ఉపదేశం చేశాడు ఆయన. వాళ్ళందరూ చుణుక్కున్నారు, గొణుక్కున్నారు. అందరినీ అరణ్యంలో ఏం చేశాడండి? చంపేశాడు. ఆ చంపేయడమే అరణ్య ప్రయాణాలు. అరణ్య ప్రయాణం అనకుండా సంఖ్యాకాండం అని పెట్టారంతే. మొదటి జనాంగానికి ఉపదేశం చేశాడు సేనాపర్వతం దగ్గర. దేవుడు మనల్ని రక్షించాడు, ఫరో గొప్ప బలమైన వాడు అని చెప్పడమే మొదటి ఉపదేశం. ఆ ఉపదేశం చెప్పిన తర్వాత కాదేశ బాణ్య దగ్గరికి వెళ్ళారు, మనకు తెలిసిన కథే. 12 మందిని పంపించారు. వేగు చూసి రండి బాబా అని చెప్పారు అంతే. ఏమన్నాడు? 10 మంది ఏమన్నారండి? చక్కెర పెట్టి చూస్తే 10 మంది ఒకళ్ళు అయిపోయారు. అయ్యి బాబాయ్ వాళ్ళండి అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఏమన్నారండి? మనం జయించగలం ఇద్దరు అన్నారు. అందుకే సాంచండి 10 మంది మాట పాటి అయి ధర చెల్లు. 12 మంది పంపిస్తే 10 మంది మనం ఏమీ చేయలేమండి, అవతల మనల్ని గుర్తుకేస్తారని పట్టుకోని చెప్పారంటే. అయితే వీళ్ళు మళ్ళీ మొదలు గుణుకులు సొనుగుళ్ళు. ఆ దెబ్బ మూడో స్టేజ్ అండి. దేవుడు 40 రోజులు గూఢచర్యం చేశారు కదా. 40 రోజులకి ఒక రోజుకి 1 సంవత్సరం పనిష్మెంట్ ఈజీ కూడా లెక్క పెట్టి 40 సంవత్సరాలు తిప్పాడండి. తిప్పినట్టు ఉండకుండా 40 వచ్చులు అందరం చంపేశాడండి ఆయన. ఇంకో కొత్త యోగం వచ్చింది. పిల్లలు పుట్టారు. వాళ్ళకే ఈ చరిత్ర తెలియదండి. అందుకని రెండోసారి మోషే ఉపదేశం చేశాడు కాబట్టి ద్వితీయ ఉపదేశం. ఇక్కడికి మూడో స్టేజ్ చెప్పాం కదండి. అంటే మీకు ఆది కాండం నుంచి ద్వితీయ ఉపదేశం చెప్పేసాం. తర్వాత వచ్చి పుస్తకం ఏంటండి? యెహోషువ ఏం చేశాడు? కథ రూపంలో చెప్పుకుంటేనే, నేను అంటే ఆధ్యాత్మిక టైప్లో కాదండి, కథ రూపంలో చెప్పుకుంటే యెహోషువ ఏం జరిగిందండి? ఎక్కడి నుంచి అటు తీసుకెళ్ళాడు? యోర్దాను నది యువతల నుంచి అటు తీసుకెళ్ళి దేశాన్ని అంతటినే జయించాడు. దాన్ని కాంక్వర్డ్ స్టేజ్ అంటారండి. విజయం సాధించడం, ఆక్రమించుకోవడం. దేవుడు ఏమని ప్రామిస్ చేశాడండి ఇశ్రాయేలు జనాంగం అంతటికేనే? పాలు తేళ్లు ప్రవహించే దేశం నీకు ఇస్తాను కదా. అబ్రహం అనే వ్యక్తి ఎక్కడో ఇరాక్ దగ్గర ఉంటే ఆయన రమ్మని చెప్పి కుమారుని ఇస్తానని చెప్పి తర్వాత ఏం ప్రామిస్ చేశాడు? ఈ దేశం అంతటి నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆ ఇచ్చేసి దేశం ఎవరి ద్వారా వచ్చింది? యెహోషువ ద్వారా. అది 4వ స్టేజ్ అండి. దాన్ని ఏమిటంటే కాంక్వర్డ్ స్టేజ్ అంటారు. విజయం అంటే ఆక్రమించుకోవడం. ఆక్రమించుకున్న తర్వాత దేవుడు వాళ్ళకి రాజుగా ఉండి, నేను రాజును బాబు, మీరందరూ నా ప్రజలు, నేను చెప్పినట్టు చేయండి, మీకు ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇచ్చానని చెప్తే న్యాయాధిపతులు మీరు గ్రంథం చూసుకుంటుంటే 2 అధ్యాయంలోనే ఎక్కడో మొదట అంటారు. చాలా భయంకర మాట. అందరూ అన్నీ మర్చిపోయారటండి. మనమంతే అన్నీ మర్చిపోతాం. ఎన్నో మేళ్లు పొందుతాం దేవుడి ద్వారా. తండ్రి నువ్వు కాబట్టి ఇచ్చావు, నువ్వు కాబట్టి చేసావు, ఒంగొంగి మోకరించి ప్రార్థన చేస్తావు. 2 రోజులు 3 రోజులు మనకు కష్టం వస్తే అన్నీ గాలి కొట్టుకుపోతాయి. యెహోవాని ఎరగని తరం ఒకటి వచ్చిందని అంటాడు చూడండి. మొత్తం ముందు జనం అంతా చనిపోయారు. మీకు మనం ఈ చదువుకున్న స్టేజ్ అండి న్యాయాధిపతుల స్టేజ్ చదువుతున్నాం. న్యాయాధిపతులు అంటే ఎవరండి? కోర్టులో లాయర్లు, జడ్జిలు టైప్ అనమాట. వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఎంఏలు లాల చేసి బిఏలు చదివిన వాళ్ళు కాదండి. వాళ్ళు పరిపాలన చేయగలరు, న్యాయాన్ని చెప్పగలరు. దగ్గరగా 300 సంవత్సరాలు పరిపాలన చేశారండి వాళ్ళు. దేవుడు నియమించాడు వాళ్ళని. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే మోషే కమాండర్ అండి. మోషే కమాండర్ అయిన తర్వాత మోషే చనిపోయేటప్పుడు ఆ ఛార్జ్ ఎవరికి ఇచ్చారండి? మరి యెహోషువ చనిపోయిన ఛార్జ్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇవ్వలేదండి. ఛార్జ్ ఇవ్వలేదు. ఇవ్వాలి కదా. అంటే మనకు సరిపోదు, మన జ్ఞానం సరిపోదేమో. మోషే తర్వాత యెహోషువకి ఇచ్చాడు, మిగిలిన తీసుకెళ్లాడు, ఆ దేశంలో వదిలేశాడు. అందుకే వాళ్ళు ఎవరికాడే నేనే రాజు అనుకున్నాడు. 12 మంది 12 గోత్రుల పెద్దలు మేము కింగ్లు అనుకున్నారంటే దేశం అంతా పనిచేశాడు. అయిపోయింది కదండి. ఆ తర్వాత ఏమైందంటేనండి న్యాయాధిపతుల యుగం వచ్చింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు ఆడు పరిపాలన చేసుకున్నారు. మీకు అందరూ అప్పుడు సాంసోన్ వస్తాడు, దెబోరా, గిద్యోను, బారాకు, ఇలా దగ్గర 14 మంది వరకు వస్తారు. లాస్ట్ జడ్జి ఎవరండి? సమూయేలు. మీకు కథ రూపాయలు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇప్పుడు ఈసారి జడ్జిల స్టేజ్ తీశారనుకోండి, జడ్జిల స్టేజ్లో చదువుతున్నాము న్యాయాధిపతులు అంటే మీకు జీవితంలో మీకు ఏదో అవసరం వచ్చింది, ఆధ్యాత్మిక అవసరం, ఏ పుస్తకం తీసుకొని చదువుకోవాలి, అక్కడికి రావాలి. అంతేగాని ఇలా పుస్తకం తీసేస్తే మన న్యాయాధిపతులు తీసింది అనుకోండి, శాంసన్ జిల్లా కథ వచ్చింది అనుకోండి, భలే కథ వచ్చింది అనుకుంటానా?
అలా ఆలోచించకూడదండి. మనం ఏం చదువుకోవాలి? కీర్తన అంటే దేవుడు స్తుతించే కీర్తనలు పక్కన పెడదాం. ఆ తర్వాత ఏమైందంటే సమూయేలు తర్వాత రాజు ఏమన్నారు దేవుణ్ణి? మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అన్నారు. కాబట్టి ఇంత మనం చదువుకున్నట్టు 6 అడుగులు అటండి అతను సౌలు. ఇప్పుడు వాళ్ళ గురించి కంపేర్ చేసుకుంటాం మనం. మన వాక్యంలో వాళ్ళని కూడా చెప్తాం. ఫలాలు ఎందుకు పోగొట్టుకున్నాడు ఆయన, అది మాట్లాడదాం. అదే సౌలు పేరుతో పెట్టుకున్న వ్యక్తి మన కొత్త నిబంధనలు ఇంకొక ఆయన కనబడతాడు, పౌలు. ఈయన ఎందుకు ఫలాలు ఎందుకు పొందుకున్నాడో, ఈయన ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే ఈ బైబిల్ చరిత్ర ఒకసారి చెప్పేసాను అనుకోండి, నా ఆత్మభారం తీరిపోతుంది. నా బ్యాచిలర్ సంఘానికి బైబిల్ ఇంకొకటి ఎవరు చెప్పవలసిన అవసరం లేదనే భావనకు నేను రావాలి. ఇప్పుడు మీరు విడగొట్టుకుంటూ చెప్పుకుంటే ఫస్ట్ ఏం చెప్పామంటే సృష్టికరం, రెండోది పితరుల యుగం, ఆది కాండం అయిపోయిందండి. తర్వాత విడుదల, ఎక్సోడస్ స్టేజ్, ఎక్కడి నుంచి అండి? నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. తర్వాత ఆక్రమణ, కాంకవాడ స్టేజ్ అంటాడు దాన్ని. తర్వాత ఆక్రమణ స్టేజ్, తర్వాత న్యాయోత్పత్తులు అండి. న్యాయోత్పత్తులు వచ్చిన రాజు గురించి మాట్లాడుకున్నాం. ఆ రాజుగారి పేరు ఏం పేరు అనుకున్నామండి? సమూయేలు కాదండి, సౌలు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన తర్వాత ఆయన అల్లుడు గారు దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ దావీదు గారి కొడుకు అనగానే నేను రాజు గురించి మాట్లాడుతున్నప్పుడు సొలొమోను అని చెప్పాలి. రెహబాం అని చెప్తే నీకు 100కి 0 మార్కులు వేసేస్తాను. నేను 40 అంటాను కదా. 3 40లు 120 సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్ అంటండి, అది స్టేజ్. ఏక ఇస్రాయేల్ రాజ్యాంగం మొత్తం ఎక్కడ నెగేబు ఈ ఎడారి దగ్గర నుంచి అటేపు గలిలయ సముద్రం అవతల వరకు కూడా వీళ్ళ 3 రాజులు పరిపాలన చేసి ఇస్రాయేల్కి స్థిరమైన స్థానం అందించారండి. ఇంతవరకు మనకు అర్థమైంది కదండి సబ్జెక్టు. దాన్ని యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్ అంటారు. అప్పుడు వచ్చినాయండి కీర్తనలు, అప్పుడు రాశారండి సామెతలు. అంటే ఈ పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి మీకు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వచ్చినాయి పరమగీతాలు, ప్రసంగి. యోబు అయితే మొదటి పుస్తకం రాసినప్పుడు, ఆదికాండం రాసినప్పుడు యోబు రాశాడు అనుకోండి, మీకు సృష్టి క్రమంలోనే యోబు అనేది అప్పటి యుగంలోది. ఇందులో పెట్టారంటే కావ్య గీతాల్లో పెట్టినట్టు 5 పుస్తకాలు మొదటి పుస్తకం పెట్టారు. కానీ కీర్తనలు దగ్గర 70 కీర్తనలు ఎవరు రాశారండి? దావీదే రాశాడు. సామెతలు ఎవరు రాశారండి? సొలొమోను రాసేశాడు. పరమగీతాలు, ప్రసంగి, పరమగీతాలు ఇవన్నీ కూడా మంచి కావ్య గీతాలు, మంచి రచనలు అయ్యే జరిగినాయి. అలా దేవుడికి ఒక ఆలయం కట్టడం, పాటలు పాడి వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాస్టర్ గారిని ఏర్పాటు చేయడం, సందాలు పోగు చేయడం, ఎన్ని వ్యవస్థలు ఇప్పుడు క్లియర్ అయిందండి. ఇది ఒక్క ఈ దావీదు కాలం నుంచి సొలొమోను కాలం వరకు క్లియర్ అయింది. అంతవరకు దేవుడు ఎక్కడ ఉండేవాడు? ఏ రూపంలో ఉండేవాడు మనకు దేవుడు? మందసం రూపంలో హోయ్ మోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక పెట్టి కర్రలు, దాంట్లో 10 ఆజ్ఞల పలకలు 2, పాత్ర, ఇంకో కర్ర ఉంటుంది. ఎవరిదండి అది? మన్నా పాత్ర, అహరోను కర్ర. ఇవన్నీ పట్టుకుని వెళ్తాను. నేను ఏమనుకున్నానంటే మిగిలిన హిందువుల దేవుడికి మన దేవుడికి తేడా ఏముంది అనుకో. దేవుడు రాసిన చేత్తో రాసిన పలకలండి అవి. ఆ పలకల మీద ఏముంటాయండి? అవి ఆజ్ఞలు ఉంటాయి. సో నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. అదే దేవుడి యొక్క ఆజ్ఞ. అందుకే కెరూబులు 2 పెట్టాను మీద 2 దేవదూతలు దండం పెట్టేట్టు బొమ్మ ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్ అయిపోయింది కదండి. అప్పుడు ఈ కావ్య గీతాలన్నీ దాంట్లో మీరు కలుపుకోవాలి. ఆ తర్వాత తెచ్చండి చక్కగా పరిపాలన చేసుకున్నారండి. 3 రోజుల తర్వాత దేవుడు సొలొమోను కాలంలో యుద్ధాలు ఏం జరిగినట్టు మీకు ఏం తెలుసండి? అస్సలు జరగలేదండి. దేవుడు అంత శాంతి ఇచ్చాడండి. ఆ తర్వాత ఈ సొలొమోను కొడుకు పేరేం పేరండి? రెహబాం. అక్కడి నుంచి దేశం విడిపోయింది. సమస్యలు అక్కడి నుంచి ప్రారంభమైనాయి. దేవాలయం కడితే కదా పనులు వేసాడండి. దేవాలయం కట్టేసారు, వదిలేయాలి కదా, వదలలేదు. బతిలాడాడు. అందుకే 2 రకాల వర్గాలండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు. ఏమడిగాడు అండి? ట్యాక్స్ అండి, ఇంతకుముందు గుడి కడుతున్నామన్నారు, చందాలు ఎక్కువ వేసేసారు. ఇప్పుడు కరెంట్ బిల్లు మీకు ఎలా వస్తుంది అనుకుంటారు? మీకు 200 రూపాయలు మీరు కరెంట్ కాలిస్తే పాత ఏరియాస్ 200 మీరు 1000 కాలిస్తే పాత ఏరియా 1000 ఉంటుంది. మీరు నేను ఎప్పుడు కాల్చాను చెప్పమా అనుకుంటారు. 2 రోజుల తర్వాత బిల్లు కట్టిపోతారు, ఫీజు కట్టిపోతారు అనమాట. ఈ ఏరియాస్ గుడి కట్టేసాం కదండి, డబ్బులు ఆఫ్ చేసేద్దారని చెప్తేని సరే ఆలోచించి చెప్తాను చెప్పి పెద్దలు కాకేసారు. తలనిరసండి ఎప్పుడు కూడా జాగ్రత్తగా చెప్తారు సమాధానం. అండ్ ఇంతకుముందు మన గుడి కట్ట డబ్బులు ఎక్కువ వసూలు చేసేవాళ్ళు ట్యాక్స్, వీళ్ళేమో ప్రజలందరూ కూడా డబ్బులు తగ్గించమంటారు, తగ్గించేద్దారంటే నేమో తగ్గించాలి కదండి, మనం కట్టింది గుడి కోసం దానికోసం అడిగారు అంటే సరే మీరు వెళ్ళండి. ఈ కుర్రడు వయసులో రమ్మన్నాడు రెహబాం వయసుని. వాళ్ళంటే సమస్య లేదు అసలే,
ఒక్క పైసా కాదు, ఇప్పుడు అడిగినందుకు మళ్ళీ డబుల్ చేశానని చెప్పారట. ఆ ఒక్క మాట గురించి దేశం విడిపోయిందండి. యునైటెడ్ కింగ్డమ్, కొయటిక్ కింగ్డమ్ అంటారు దాన్ని, అయోమయమైన స్థితి. ఈ యునైటెడ్ కింగ్డమ్లో ఒకటో సమూహంలో వస్తుందండి గ్రంథం. 1వ దినవృత్తాంతాలు కూడా ఈ యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్లకే వస్తాయి. 1వ రాజులు రాజైన దాంట్లోకి, 1వ రాజుల గ్రంథం దేంట్లోకి వస్తుందంటే ఈ కొయటిక్ స్టేజ్ అంటారు సరేండి. అయోమయం, ఏ రాజుని ఎవడు కొట్టుకుంటున్నాడో తెలియదు. యోధా రాజులు వేరు, ఇశ్రాయేల్ రాజులు వేరు. వీళ్ళెంతమంది వాళ్ళెంతమంది అని పరిపాలన చేశాడు ఇంచుమించుగా. యోధా రాజులు అనగానే 20 అంకి చెప్పండి, 19 అని చెప్పాలి. అందుకే మన తప్పు లేకుండా చెప్పేసాను అనుకోండి. రేపు పొద్దుట వాళ్ళు 19 మంది రాజులు పరిపాలన చేసి 600, 580లో అనుకుంటా అశూర్ రాజ్యం వచ్చి పట్టుకుపోయిందండి. అశూర్ రాజు ఎవరండి? ఆయన పేరు ఇశ్రాయేల్ దేశాన్ని జయించిన రాజు అండి. యోధా దేశాన్ని జయించిన రాజు కాదు. ఇశ్రాయేల్ దేశాన్ని రెండుకని విడిపోయారని చెప్పి మీరు ఎవడన్నా చెప్తున్నాను. ఇశ్రాయేల్ దేశాన్ని జయించిన రాజు దేశం ఏంటండి అది? నేను ఈ చర్చికి ఫస్ట్ని 2005లో వచ్చినప్పుడు భయపడ్డాను మిమ్మల్ని చూసి. ఇప్పుడు నవ్వుకుంటున్నాను నేను. అయ్యి బాబు వీళ్ళకి పాత నిబంధనలు ఇంత పట్టుంది. ఆ చర్చిలోనండి, ఈ చర్చి కాదు. టక్కమైన పాస్టర్ గారు ఎస్ఐ గారు ఏదో అడుగుతుంటే గణగణ చెప్పేస్తున్నారండి. అయ్యి బాబు వీళ్ళకి మన కొత్త నిబంధన తెలుసు కానీ పాత నిబంధన తెలియదు కానీ 39 పుస్తకాలు ఎవడు చదువుతాడు? ఎవరండి ఇస్రాయేల్ దేశం జయించిన రాజు? పుస్తకాలు తిరగకమ్మా ఆతో మొదలైందండి. రైటే, అశూర్ అండి. రాజు పేరు ఏం పేరు అండి? పేరు రాజు పేరు శాతం మొదలవుతుందండి. మన వెనకబడిపోయామండి బైబిల్లో. సారీ, సన్హెరీబ్ అని పేరు వినలేదా? మరి అదే కదా రాజు. ఇరాక్ దగ్గర నుంచి వచ్చేసాడండి అతను. ఇరాన్ దగ్గర నుంచి వచ్చేసాడు. ఈవేళ గూగుల్ నెట్లో దాన్ని అంటే గూగుల్ పక్కన పెట్టానండి. నెట్లో చూస్తే అతని సింహాసనం, అతని ఇల్లు పెంట కుప్పలేక ఉండండి. సన్హెరీబు ప్యాలెస్ అని రాసిందండి. మీరు చూడండి, సన్హెరీబ్ ప్యాలెస్ అని కొట్టండి వస్తుంది. ఒక చిన్న షెడ్ వేసి అతను ఇశ్రాయేల్ దేశాన్ని జయించాడు. సరే, టాపిక్ డైవర్ట్ అవ్వడం ఎందుకని. తర్వాత నెబుకద్నెజరు ఆ పక్కన బబిలోను నుంచి నెబుకద్నెజరు వచ్చి ఈ యోధా దేశాన్ని బ్యాలెన్స్ మొత్తం 3 సార్లు దండయాత్ర వేసి మొత్తం దారి వెళ్ళి హెచ్చుకలు అందరం పట్టుకుపోయాడు. అయిపోయింది కదండి. అది యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్లో కొయిటిక్ స్టేజ్కి వచ్చింది కదండి. దాని క్యాప్టివిటీ స్టేజ్ అంటే క్యాప్టివిటీ స్టేజ్ ఇంకెప్పటికే కదా. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా ప్రవచించాడు. ఎంతకాలంలో మళ్ళీ తిరిగి వస్తారని చెప్పాడండి. అది గుర్తుపెట్టుకోండి. చెరకాలం అనేది మనకి ఈ మాట బబులోన్ ముందు అశూర్ సామ్రాజ్యాన్ని సన్హెరీబ్ వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని పట్టుకుపోయాడు. రెండో రాజు నెబుకద్నెజరు మహారాజు వచ్చి బ్యాలెన్స్ యోధా దేశాన్ని పట్టుకుపోయాడు. 70 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. అది చెరకాలం అండి. ఆ చెరకాలం రాసిన పుస్తకమే యెహెజ్కేలు. ఆ చెరకాలంలోనే రాసిన పుస్తకమే దానియేలు. మీకు ఎందుకే దానియేలుకి కళ్ళు రావడం, రాజు ఎవరున్నప్పుడు అక్కడ ఆ నెబుకద్నెజరు కళ్ళు రావడం చెప్పడం అక్కడ రాసిన పుస్తకం అండి. యెహెజ్కేలు కూడా మీకు ఏం చెప్తాడు? అక్కడ బబులోన్ దగ్గర ఉన్నామేమో అని మాట్లాడతాడు. యెహెజ్కేలుకి దర్శనం కనబడుతుంది. ఆ యెహెజ్కేలు 40 నుంచి 48 అధ్యాయం వరకు కొత్త ఇప్పుడు దేవాలయం నిర్మించాలటండి. ఇప్పుడు 40 నుంచి 40 వరకు కొత్త దేవాలయం గురించి రాయబడి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్టివిటీ, దాన్ని ఏమంటారంటే క్యాప్టివిటీ స్టేజ్ అయిపోయింది కదండి. క్యాప్టివిటీ అంటే ఈ 70 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత ఈ చెరలోనే నెహెమియా గ్రంథం విడుదల వస్తుందండి. రిటర్న్ స్టేజ్ ఎక్కడి నుంచి? బబులోన్ నుంచి. అహరోష్ రాజు అనుకుంటారు కానీ ఎస్తేర్ కంటే ముందు అయినగా. ఎస్తేర్ చేసుకున్న వాళ్ళ తండ్రి అనుకుంటా రిలీజ్ ఇచ్చాడు ఆర్డర్ కాదు, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అండి. అతనే కదండి. నీకు దినవృత్తాంతాలు లాస్ట్లో రాసి ఉంటుంది అతని పేరు. కోరేష్ కాలంలో పరిపాలన పర్మిషన్ ఇస్తాడు. ఎక్కడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి బాబా అని. దాన్ని రిటర్న్ స్టేజ్ తిరిగి రావడం అంటాడండి. అందులో ఏమేమి పుస్తకాలు వస్తాయి మీకు? ఎస్తేర్ వస్తుంది, నెహెమియా వస్తుంది, ఎజ్రా వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో 2 పుస్తకాలు వస్తాయండి. దేవాలయం కట్టకుండా ఎవడిళ్ళని పడిపోయిన నీళ్ళు మళ్ళీ సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమంటాడండి? హగ్గై ఏమంటాడు? నాకు ఇల్లు కట్టరా, మీరే కట్టుకుంటారా? ఈ కథ మనకి స్టోరీ తెలియనంతకాలం హగ్గై పుస్తకం ఎందుకు తీసాము? దేవాలయాన్ని కట్టకుండా వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పడం. అక్కడతోటి మీకు తిరిగి రావడం స్టేజ్ చెప్పేసాం కదండి. ఎన్ని స్టేజ్లు అయినా ఇక్కడికి. సృష్టి, పితరులు, మూడోది ఏంటండి? విడుదల, నాలుగోది ఆక్రమించుకోవడం,
ఐదోది న్యాయాధిపతులు, ఆరోది ఏకరాజ్యం యునైటెడ్ కింగ్డమ్, ఏడోది అయోమయం రాజులు. అది 30-40 లెక్కేస్తున్నాం కదండి. తర్వాత బందీలు పట్టుకెళ్ళిపోయారు కదండి, అక్కడ క్యాప్టివిటీ స్టేజ్, బందీగా వెళ్ళిపోవడం 8. 9ది ఏంటండి? విడుదల. మీరేం గుర్తుపెట్టుకుంటారో, నిర్గమాకాండం కూడా విడుదలే. ఎక్కడి నుంచి విడుదల నిర్గమాకాండం? ఐగుప్తు నుంచి పాలస్తీనా ప్రపంచ దేశానికి విడుదల. ఈ విడుదల ఏంటిది? వీళ్ళు దేవుని వ్యతిరేకించినందుకు ఫలం. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడండి? మీరు నా ఆజ్ఞలు నా కట్టడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు దీవించినప్పుడు కండిషన్ ఇస్తాడు, ధారాళంగా ఏమి ఇవ్వడండి. మీరు నా ఆజ్ఞలు కట్టడాలను చేస్తే ఏం చేస్తారన్నప్పుడు, లేకపోతే చెదరగొడతానన్నాడండి. మనం అన్నీ విన్నామండి, ఇశ్రాయేలు జనాంగం అన్నీ విన్నారు. ఆయన్ని పాటించలేదండి, ఆయన గౌరవించలేదు, ఆజ్ఞలు పాటించలేదు. ఎక్కడ కొట్టాడండి ఆయన? బబులోను దేశానికి కొట్టాడు. తిరిగి మళ్ళీ దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు కాబట్టి మనం పుట్టించి మనం చంపుకుంటా పుట్టించేసింది ఆయన. మనం అదే అడుగుతాం కదా, రేపు పొద్దున్న జడ్జి గారు మనకు అవకాశం ఇచ్చి యెహోవా దేవుడికి పుట్టాడు అనుకుందామండి, యేసుక్రీస్తు పక్కన అనుకుందాం. మరి మమ్మల్ని ఎందుకు పుట్టించే ప్రభా? మమ్మల్ని పుట్టించమన్నామా? వదిలేసి కదా. ఎన్ని ప్రశ్నలు వేస్తాం కాబట్టి పోనీలో వీళ్ళ మళ్ళీ అవకాశం ఇద్దని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఆ జనమంతా రావడంతో అక్కడితో మలాఖీ గ్రంథం అయిపోయిందండి. నాకు ఆయాసం వచ్చింది, పేద తిరుగుతలేదు. ఇప్పుడు 9 స్టేజ్లు వచ్చినాయి మీకు అక్కడికే, మీరు ఎలా లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు సువార్తల యుగం, గోస్పల్ స్టేజ్ 10వదండి. ఏ సువార్తలు వస్తాయండి దాంట్లోకి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు మీరు తీసినప్పుడు మీరు ఏమనుకోవాలంటే, తిరిగి వచ్చేసిన తర్వాత దేవుని సువార్త అంటే రక్షకుడు మన కోసం వచ్చి మన పాపాలు భరించి చనిపోయిన చరిత్ర ఈ 4 సువార్తలు. పొరపాటునటండి అపోస్తుల కార్యాల గ్రంథం కానీ మన బైబిల్లోంచి మిస్ అయిపోతే మిగిలిన ఈ 4, 1, 5, 27 కదండి, 22 పుస్తకాలు మనకు అర్థం కావటండి. ఎలాగ అర్థం అవుతాయి? రోమా అంటే తెలియదు మనకి, కొరింథీ అంటే తెలియదు, ఎలా తెలుస్తాయండి మనకి? అంటే పౌలు గారు తిరిగాడు. అయితే పౌలు గారు తిరిగినట్లు మనకి ఏ పుస్తకం రాసి ఉంటుంది? అపోస్తుల కార్యాల గ్రంథంలో రాసి ఉంటుంది. కొరింథీయులకు ఉత్తరం రాశాడు ఆయన. కొరింథీయులకు ఎందుకు రాశాడంటే ఆ పుస్తకాలు అర్థం మనకు తెలియదు. కనుక సంఘం ఏ విధంగా స్థాపించబడ్డాదో చెప్పబడ్డ పుస్తకమే అపోస్తుల కార్య గ్రంథం, సంఘ చరిత్ర. అది 11వ పుస్తకం. చివరిగా ఇంకా సాధారణ పత్రికలండి. ఎక్కడి నుంచి? రోమా నుంచి ప్రకటన వరకు అన్ని పత్రికలే. ఈ సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సంఘం స్థాపించబడ్డం అనేది అపోస్తుల కార్య గ్రంథంలో జరిగితే అది ఏ విధంగా డెవలప్ అయింది అనేది మిగిలిన పుస్తకాలన్నింటిలో కూడా చూడండి. మీకు పేతురు తీసుకున్న, యాకోబు తీసుకున్న మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందండి? చెదరి ఉన్న సంఘాలకు పేతురు గారు ఏమంటాడండి? ఏ సంఘాలకు అని చెప్తారండి? పొంతు, కప్పదోకియా, కొన్ని ఫిలదెల్ఫీ, కొన్ని ఊర్లు చెప్పండి అక్కడ. అలాగే యోహాను గారి సువార్త లాస్ట్ ప్రకటన ఉంది చూసారా? లాస్ట్ ప్రకటన ఏ ఊరికి రాయమన్నాడండి ఆయన? 7 సంఘాలు కదా. ఆసియాలో ఉన్న 7 సంఘాలు, ఇస్రాయల్ దేశంలో ఉన్న సంఘాలకేనే మన భారతదేశంలో సంఘాలు కదండి. అది ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన టర్కీకి వెళ్ళిపోయాడు. ఆయన కనబడ్డ వాళ్ళందరినీ కూడా రకరకాల రాజులు వచ్చి చంపేయడం మొదలెట్టిన తర్వాత ఈ యోహాను గారు ఎక్కడికి పారిపోయాడండి? ఆయన పద్మాస్ ద్వీపానికి తర్వాత పద్మాస్ ద్వీపానికి 30 కిలోమీటర్ల దూరం టర్కీ దేశానికి. ఈ టర్కీ దేశంలోని ఎఫెసు అనే ఒక సంఘం ఉందండి, పెద్ద సంఘం. అది హెడ్ క్వార్టర్ అనమాట. మన ఈ బేతనీ సంఘానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ అవుతుందండి? కాకినాడ ఎలాగవుతుందో ఆ 7 సంఘాలకు కూడా హెడ్ క్వార్టర్ ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘానికి మెయిన్ హెడ్ యోహాను గారు. ఆయన అక్కడ చేస్తూ మిగిలిన 6 సంఘాలకి కూడా ఈయన కాంగ్రిగేషన్ ఉంటుంది. 6 సంఘాలకి తిరిగివాడు ఈయన. ఆ సబ్జెక్ట్ తెలియకపోతే 7 సంఘాలకి దేవుడు ఎందుకు రాయమన్నాడు? బేతనీ సంఘానికి కూడా మనకు డౌట్ రావచ్చు. అప్పుడుకున్న సంఘాలు 7 ఈవేళ శిథిలం అయిపోయినాయండి. ఆ సంఘాలు ఏమీ లేవు. చెప్పేసి మీరు పట్టణానికి వెళ్తే ఆ కట్టబడ్డ ఒక లైబ్రరీ ఒకటి కనబడుతుంది, చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి తప్పించి అర్చనాదేవి దేవాలయం ఎలా ఉంటుందో చూసామండి. అసలు శిథిలం అయిపోయిందండి, అసలు లేదండి. అసలు చిన్న చిన్న ఫౌండేషన్స్ రాళ్ళు ఉంది. అప్పుడు ఆ వేళ అయితే ఎంతసేపు పరిసరండి గదిలోని అర్చనాదేవికి జై అని ఈ పౌలు గారిని చెప్పడానికి ప్లాన్ చేసినప్పుడు ఎంతసేపు పరిసరండి అన్న కంసాలి జెమెట్రీ కంసాలు ఉంటాడు కదండి. ఆ బొమ్మల వల్ల మనకు రక్షణ రాదు అని చెప్పినందుకు కోపం వచ్చేస్తుంది కదా.
ఎన్ని గంటలు అరుస్తారండి అక్కడ? ఒకే ఒక మాటతో అరుస్తారండి. అత్మాదేవికి జయ్యని ఎన్ని గంటలు అరిశారు? సుమారుగా 2 గంటలు 3 గంటలు మీకు సమయం రాసుంటుంది దాంట్లో. సరే, అక్కడితో వదిలేద్దాం. 12 భాగాల కింద బైబిల్ విభజించాం కదండి. ఈసారి బైబిల్ మీరు ఎక్కడ మొదలెట్టినా, ఎక్కడి నుంచి మొదలెట్టాం ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఆది చరిత్ర, సృష్టి క్రమం, తర్వాత పితరుల యుగం, తర్వాత పితృయుగం, తర్వాత 3వ యుగం ఏంటండి? నిర్గమము, విడుదల, ఎక్స్ట్రా స్టేజ్, తర్వాత రాజు కాంకడ ఆక్రమించుకోవడం, తర్వాత రాజులు న్యాయాధిపతుల స్టేజు, తర్వాత ఏకఛత్రాధిపత్యం 3 రాజులు కలిపి 120 సంవత్సరాలు పరిపాలన చేయడం, తర్వాత అయోమయం స్టేజు, తర్వాత బందీగా వెళ్ళడం, బందీ చెర నుంచి తిరిగి రావడం. అందుకే మీ కీర్తన చదివినప్పుడు బబులోని దగ్గర కూర్చొని మేము ఏడుస్తున్నామని 140లోనే ఎక్కడో ఉంటారు. ఎందుకు అంటే అక్కడ రాసిన ఆ పాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని ఎవరు రాశారు? దావీదు ఎప్పుడు రాసుకుంటాడు? ఇక్కడ ఉన్నప్పుడు రాసుకుంటాడండి. దానికి సంబంధం మన కీర్తనలో. ఈ చరిత్ర తెలియకపోతే ఇదేంటిది నా కాపరని దావీదు అంటున్నాడు, బబులోని దగ్గర నదుల దగ్గర ఏడుస్తున్నామని వీళ్ళు అంటున్నాడు, ఏంటి లింక్ అని. ఈ చరిత్ర తెలుసుకుంటే మన బైబిల్ అర్థం కాదు. అందుకే మన బైబిల్ ఉగ్రంథం అండి. నోటుకొచ్చిన మాట్లాడడానికి కానీ నోటుకొచ్చిన వ్యాఖ్యానం చెప్పడానికి సరిపోము. ఇది బేసిక్ ఫండమెంటల్ అండి. దీన్ని పట్టుకొని మన బ్యాటరీ సంఘానికి ఇది చెప్పని వేళ అయితే 5 నిమిషాల్లో ఇవాళ చెప్పాల్సిన ప్రసంగం ఏం చెప్పలేదు. నేను ప్రిపేర్ అయ్యింది వేరు, వాక్యం నడిపింపు వేరేగా వచ్చింది. అయితే కొంచెం అర్థమైంది కదా మీకు అది. ఈ వాక్యం చెప్పేసి ముగించేద్దాం, ఎందుకంటే 5 నిమిషాలు. ఇక్కడ ఏమన్నాడండి ఆయన? మళ్ళీ లోకల్కి వచ్చేయండి, 11వ స్టేజ్కి వచ్చేయండి, 10వ స్టేజ్కి వచ్చేయాలి, సువార్తల యుగంలోకి వచ్చేయాలి. సువార్త యుగం, లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలోని ఏమంటాడు? ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును నేను పండ్లు వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికి పారవేయమని. నరికేస్తాడనమాట అండి. ఇంకా ఈ ఫలాలు ఈ సౌలుకి వీళ్ళిద్దరికీ ఇచ్చాడండి దేవుడు. సౌలుకి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు. ఇక్కడ చాలా మంది అన్నట్టు సౌలు అంటే అదే మాకు తెలుసండి, అదే తర్వాత ఫస్ట్లో దేవుడిని వ్యతిరేకించేవాడు, ఆ తర్వాత రాజు అయ్యాడు. అయితే మనకు జ్ఞానం లేకపోతే అనమాట. అంటే రాజు అయిన సౌల, పౌలైన సౌల, ఆ తేడా మనం తెలుసుకోకపోతే సౌలు అనగానే పాత నిబంధనకి వెళ్ళిపోవాలి, ఈ సౌలు అనగానే పౌలుగా మారిన సౌలేమో కొత్త నిబంధనకు రావాలి. వీళ్ళు అటండి చూడడానికి చాలా అందగాడటండి. ఎవరు? పౌలు. చూడండి ఎంత అందం ఉంటుంది చూడండి. 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో అతను అందాన్ని వర్ణిస్తారు చూడండి. చదవండి. అవునమ్మా. యవ్వనుడు, నేను అనుకుంటానండి అతను పక్కన నుంచుంటే మనల్ని ఇలా చూస్తాడేమోనండి. అంటే మరి భుజాలు కదా, అంటే పాస్ట్గా లెక్క చేస్తారు 10 అడుగులని. సౌలు నుంచుంటే, సౌలు పక్కన మనం నుంచుంటే అంటే దేవుడు పై రూపాన్ని చూసి ఇచ్చాడో ఏమిచ్చాడో తెలియదు కానివ్వండి. సౌలు పక్కన కానీ మన చర్చిలో బాగా పొడుగున వాళ్ళు నుంచుంటే వాళ్ళు సౌలు అని ఇలా చూస్తారు అనమాట అండి. అంత అందగాడట్టిన సౌలు. అదే సౌలు మన కొత్త నిబంధనలో ఉన్న పౌలు గారు ఎలాగుంటాడు చూడండి. గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. గలతీయుల పత్రిక 4. చూసారా 13వ వచనంలో ఏమంటాడండి? ఈయన బాడీ లక్షణం చెప్తున్నాడు. 13 గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడండి? మీరు నాకు అన్యాయం చేయలేదనే మాట పక్కన పెడితే మొదటిసారి శరీర దౌర్భాగ్యం కలిగిన వ్యక్తి అండి సౌలు, మన పౌలు గారు. అలాగే 2వ కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. అతని పత్రికలు ఘనమైనవి, అతని పత్రికలు కానీ అన్ని కూడా బలంగా ఉంటాయండి. కానీ అతను చూసారండి, మనం కంపేర్ చేసుకున్నప్పటికీ ఈ సౌలు గారేమో చాలా అందగాడు, ఈ పౌలు గారు ఎలా ఉన్నాడండి? ఆయన బలహీనుడు. రెండో చూడండి. కానీ ఇద్దరికి కంపారిజన్ ఉంది. సౌలు గారు ఏ గోత్రం చెందినవాడు? పాత నిబంధనలో సౌలు. అమ్మ మీరు అలా మాట్లాడకూడదు. పాత నిబంధనలో పట్టు ఉన్నవాళ్ళు కదండి. మరి ఈ సౌలు రైట్. సో కలిసింది. గోత్రం బెంజమిన్ ఒకటే, అంతవరకు 2వ మార్కే వేసుకున్నాం. 3వ చూడండి. ఈయన
సౌలు గారు అయితేనంటే దేవుని ఫ్రెండ్గా జీవితాన్ని ప్రారంభించాడటండి. సౌలు గారు పాత నిబంధనలో సౌలు గారు దేవుని స్నేహితుడి కింద జీవితాన్ని ప్రారంభించాడు. ఎలా ముగించాడు? దేవుడికి విరోధంగా ముగించాడు. కంపారిజన్ మనకు జనరల్గా నాకు ఎందుకో దొరికింది, ఈతో పంచుకుందాం అనిపించింది. ఈ పౌలు గారు కొత్త నిబంధనలో సౌలు గారు దేవుడికి వ్యతిరేకం. రిఫరెన్స్ చెప్తాను చూడండి, అది చెప్పేసి ముగించేద్దాం. ఇంకా 6 పాటలు ఉన్న తర్వాత ఇంకొక ఇప్పుడు అవకాశం వస్తే చెప్పుకుందాం. ఫ్రెండ్గా ఎలా ప్రారంభించే చూడండి. 1వ సమయాలు 10వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడండి? చూసారండి, దేవుడు ఈ సౌలు పాత నిబంధనలో ఉన్న ఈ సౌలు దేవుడికి ఫ్రెండ్గా ప్రారంభించాడు. దేవుడు సమూయేలుతో అభిషేకించమని చెప్పాడు. అభిషేకించి రాజుగా అభిషేకించాడు. చివరికి అతను చాలా విరోధంగా మారిపోయాడు. ఇదే సౌలు అయితే, ఇదే పౌలు కొత్త నిబంధనలో పౌలు అయితే కనబడ్డ క్రైస్తవులందరినీ కూడా హింసించేసేవాడు. చివరికి ఆయన దేవుడికి దగ్గరగా ఉండిపోయాడు. మీకు తిమోతి 1వ అధ్యాయం 12-13 ఉంటుంది. 1వ తిమోతి పూర్వము చూసారండి, ఆయన ఫస్ట్లో ఏ విధంగా ఉండి కూడా చెప్పుకుంటున్నాడు. పౌలు గారు చెప్పండి. దూషకుడను, హింసకుడను, చూసారండి, ఇదే సౌలు గారు అయితే దేవుడు సమూయేలు చేత అభిషేకించి మహారాజుని చేశాడండి. ఒక దేశానికి రాజు అవడం, ఒక కౌన్సిలర్ అవడం మీకు వెళ్తుంది కదండి. కౌన్సిలర్ అండి, ఒక కార్పొరేటర్ అవ్వాలంటేనే చాలా కష్టం కదండి. ఒక దేశానికి రాజుగా నియమించాడు ఆయన్ని. గాడిదలు కాసుకుంటా వచ్చాడు ఆయన. అంటే డబ్బులు ఉన్నవాడు అనుకోండి సౌలు. అతన్ని దేశం రాజుకి నియమింటే చివరికి దేవుని వదిలిపెట్టి దావీదుని చంపడం మొదలెట్టడం, పాస్టర్లందరినీ చంపేయడం చాలా బాధ అనిపిస్తుంది మనకు. చరిత్ర చదివికొలది కూడా పాస్టర్ని చంపేయడం అంటే దేవుని ప్రతినిధిని చంపేయడమే. అంటే దేవుడికి ఎంత విరోధంగా మారిపోయాడు. ఇదే సౌలు అయితే, మన కొత్త నిబంధనలో పౌలు గారు అయితే ఏం చేశాడండి? కనబడ్డ క్రైస్తవులందరినీ చంపేసుకుంటూ వెళ్ళిపోయి ఆయనకి వినపడ్డది. ఎక్కడో దమస్కట అంటే ఎక్కడో విశాఖపట్నంలో మనం ఇక్కడ కొడతా ఉంటే పారిపోయి విశాఖపట్నం చేరిపోయి ఓ సంఘం కింద ఏర్పడి అక్కడ దేవుడిని ఆరాధిస్తూ ఉంటే, సార్ అక్కడ ఉన్నారటండి అంటే ఆర్డర్స్ ఇమ్మంటే ఇక్కడ పాస్టర్లు ఆర్డర్స్ ఇచ్చేస్తే ఆర్డర్ పట్టుకుని బయలుదేరిపోయాడు. కనబడ్డ వాళ్ళందరూ కనబడినట్టు చంపేయడానికి ఇష్టం తీసుకుంది. కానీ చివరికి మనం చదువుకున్న వాక్యం ఎలా మారడండి? ఆయన దోషకుడను, హింసకుడను, కానుకరుడను ఈవేళ దేవుడని ఎన్నుకున్నాడు. ఇక్కడ 3 అంశాలతో ఇంకా అభ్యాసం మీకు విని ఓపుకున్నది, నాకు చెప్పి ఓపుకుంది కానీ కార్యక్రమం సమయం లేదు కదండి. అందం ఒక అంశం, గోత్రం ఒక అంశం, 3వ అంశం ఏంటండి? ఎలా ప్రారంభించాడు? స్నేహితుడిని ప్రారంభించి విరోధిగా అయ్యాడు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేద్దాం సబ్జెక్టు. మనం అందంగా ఉన్నామా లేదా? ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు లేదా? అందంగా ఉన్నవాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన, అందంగా లేని వాళ్ళని ఎన్నుకున్నాడు. సో ఎవరినన్నా ఎన్నుకుంటాడు, కామన్ పాయింట్. రెండోది బెంజమిన్ గోత్రం అంటే ఇశ్రాయేల్ జనాంగం కోసం వచ్చాడు కాబట్టి ఆ గోత్రం ఎన్నుకున్నాడు. 3వ అంశం ఏంటండి? విరోధంగా స్నేహితుడిగా ఉండి విరోధంగా మారిపోయాడు సౌలు. విరోధంగా ఉండి స్నేహితుడిగా మారిపోయాడు ఈయన. చివరికి మీకు ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు కానీ అండి. ఎవరంటే సౌలు గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడండి? సోదికత్తి దగ్గరికి వెళ్ళిపోయాడండి. చనిపోవడం దగ్గరికి వెళ్ళినప్పుడు సోదావిడి దగ్గరికి వెళ్తే తీరే సోది కదండి. సోది చెప్తామమ్మా, సోది అని వచ్చిందనుకోండి, రామ్మ రా అని చెప్తుంది కదండి. సోది చెప్తానని అంత సోది అని చెప్తుంది కానీ మరి చెప్పించేసుకుంటాను అనమాట. ఇలా రకరకాల స్టోరీ చెప్పి చేద్దామంటే కన్ను చెయ్యి కాలు ఇలాగంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాను అనమాట. ఆ మనిషికి చెప్పడం రాదు కదండి. కొంచెంసేపు ఇలాగంట, మీరు గమనించలేదు. కొంచెంసేపు ఓహో అలాగా కాకినాడ వెళ్ళాడా, రైట్ బాగా చెప్పిందండి. ఇలాగే అంటదండి. ఆలమూరి వెళ్ళకపోతే మనం ఒప్పుకోము, ఇలాగే అంటది. కైపిలేశ్వరం మనకు ఐడియా ఉండదు. ఇలా కాకినాడ అనుకోండి, కాకినాడ వెళ్ళని చెప్పిందండి. సోది కదండి అది. ఆ సోది దగ్గర అటువంటి మాటలు కాకుండా ఈ 3 అంశాల్లో ఇంకొక 3 అంశాలు ఉన్నాయి. భగవంతుడి చిత్తమైతే ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎవరన్నా దేవుడు ఎన్నుకుంటాడో వచ్చి మనం చెక్ చేసినప్పటికీ మన దగ్గర ఫలాలు ఉండాలి. ప్రేమ అనే ఫలం ఉండాలి, సహనం అనే ఫలం ఉండాలి, ఉండవు. శాంతి అనే ఫలం ఉండాలి, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, చివరిగా అది ఒక్కటే అడగకూడదు మనం. ఇవన్నీ ఫలాలు వచ్చాయని చెక్ చేస్తాడండి. చదువుల వాక్యం అదండి. మీకు చెప్పబడే అంశం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి చెక్ చేస్తున్నాను, పళ్ళు లేవు, ఫలాలు లేవు,
అంటే అప్పుడు యేసయ్య దయగలవాడు కాబట్టి, ప్రభువా ఇంకొక అవకాశం, మన జీవితంలో ఇంకొక అవకాశం మనకు వచ్చిందండి, కనుక ఈ అవకాశంలో మన ఫలాలు ఫలిందామండి. అటు సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇటు పౌలుకి అవకాశం ఇచ్చాడు. ఎవరు దేవుని దగ్గరగా వచ్చారు, ఎవరు ఫలాలు ఫలించారు? ఫలాలు ఫలించకపోతే మత్తయి సువార్త 3:8 ఏమంటాడండి? చెట్టు పేరు మీద గొడ్లం కట్టండి, నరికేస్తాడు. ఫలించని అదే అధ్యాయంలో ఏమంటాడండి? ఫలించని ప్రతి చెట్టు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు నమ్మేసుకున్నాం, ఆయన భర్త సిద్ధం చేసేసి ఆయనలో మనం పుట్టించేసి మనం ఎన్ని పాపాలు చేసినా తీసుకెళ్ళిపోతాడు అక్కడికైనా కానీ అనుకుంటే, ఈ వాక్యం మనం చదవనంతకాలం కూడా మన అజ్ఞానంలో ఉండిపోతాం. వాక్యం చదివితే ఏమంటాడు యేసుక్రీస్తు? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. పాత జీవితం మనకు రాకూడదు, కొత్త జీవితంలోకి మనం మారగలగాలి. ఆ విధంగా మారాలంటే మళ్ళీ దేవుడి మీద ఆశ్రయించుకోవడం, ఆయన చెప్పిన ఏదైనా ఆదేశాలు ఏమైనా ఉంటే దీన్ని బట్టి మనం పాటించడం. పాటిస్తే మనకు సిద్ధంగా ఉంటుంది. రేపు మనకు కాకపోతే సిద్ధంగా ఉన్నామా లేదా? ఇక్కడ కళ్ళు మూస్తే ఆ లోకంలో తిరగగానండి, నరక లోకంలో తిరగద్దండి. మనం నరక లోకంలో నిత్య నరకం కాదండి. ఆ విధంగా చేయడానికి దేవుడు తన పరిశుద్ధ శక్తి మనందరి మీద ప్రసరించను గాక. ఆమేన్.